నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీకి మరో మాజీ మంత్రి షాక్ ఇవ్వనున్నాడా? బుగ్గన బీజేపీలో చేరనున్నారా? అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఆయన పవర్ పోయాక పత్తా లేకుండా పోయారు. కర్నూలు జిల్లా డోన్ నుంచి 10 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి కోట్ల చేతిలో ఓడిపోయారు. దీంతో బుగ్గన వ్యాపారాలు కూడా ఇబ్బందుల్లో పడ్డాయని తెలుస్తుంది. గత 5 ఏళ్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వంలో చుక్కలు కనబడుతున్నాయి. అవినీతి అక్రమాలు, అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలపైన వరుసగా కేసులు నమోదవుతున్నాయి. పలువురు జైలుకెళ్లి బెయిల్పైన బయటకు వస్తే మరికొందరు ఇంకా జైల్లోనే ఊచలు లెక్కబెడుతున్నారు. ఈ క్రమంలో బుగ్గను కూడా పార్టీ మారనున్నారనే ప్రచారం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. జగన్ అసమర్థ పాలన కారణంగా ఏపీ అప్పుల పాలైంది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టేవారు. నిధుల దుర్వినియోగంపై ఆనాటి ప్రతిపక్ష టీడీపీ నిలదీసిన ప్రతిసారి అడిగిన దానికి లెక్కలు చెప్పకుండా బుగ్గన అసెంబ్లీలో పిట్టకథలు చెప్పేవారు. అపర మేధావిల అసెంబ్లీలో వ్యవహరించిన ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా తాను చేసిన అక్రమాలపై కూటమి సర్కార్ దృష్టి సారిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారట. ఒకవైపు కేసుల భయం, మరోవైపు డోన్లో పరిస్థితులు బాగోగలేకపోవడంతో బుగ్గన దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను, వారి వ్యాపారాలను టార్గెట్ చేస్తూ బుగ్గన వేధింపులు గురి చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా బుగ్గనను ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు. అమరావతి, ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతూ నియోజకవర్గంలో ప్రజలకు దూరమయ్యారు. అంతేగాక సొంత పార్టీ కేడర్ను కూడా బుగ్గన పట్టించుకోలేదని టాక్ ఉంది. వాటికి తోడు సొంత మండలం బేతంచెర్లలోనే బుగ్గన తీవ్ర స్థాయిలో అరాచకాలకు పాల్పడ్డారట. మొత్తం కేసుల భయం వెంటాడటంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీని వీడి జగన్కు హ్యాండ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ అక్కడ పెద్దలతో అంతో ఇంతో పరిచయాలు పెంచుకున్న ఆయన బీజేపీలో చేరడానికి వారితో మంత్రాలు సాగిస్తున్నారట. అందుకే ఆయన వైసీపీ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదని అంటున్నారు. ఎక్కువ టైం ఢిల్లీలోనే గడుపుతున్నారని బుగ్గన అనుచరులు చెప్పుకుంటున్నారు. మరోవైపు లోకల్ పాలిటిక్స్ను వదిలేసి బుగ్గన ఢిల్లీకి వెళ్లాలని ఆరాటపడుతున్నారట. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ రాజకీయం ఎప్పుడు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గతంలో ఈ సెగ్మెంట్లో ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్న కేఈ కోట్ల కుటుంబాలే ప్రత్యర్థులుగా కొనసాగాయి. 1978 నుంచి 2009 వరకు ఆ రెండు ఫ్యామిలీల మధ్య ఎలక్షన్ వార్ నడుస్తూ వచ్చింది. 2014లో వైసీపీ నుంచి ఎంట్రీ ఇచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వరుసగా 2 సార్లు గెలిచారు. ఆర్థిక మంత్రిగా 5 ఏళ్లు చక్రం తిప్పారు. అయితే రాజకీయ ప్రత్యర్థులైన దిగ్గజ కుటుంబాలు కేఈ కోట్ల కుటుంబాలు గత ఎన్నికల సమయానికి ఒకే గూటికి చేరడంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో బుగ్గనకు ఘోర పరాజయం తప్పలేదు. పెట్టకథల మంత్రికి నియోజకవర్గంలో పెరిగిన వ్యతిరేకత కూడా ఓటమికి ఒక కారణమైంది. ఇప్పుడు కోట్ల కేఈ కుటుంబాలు ఒకే గొడుగు కింద ఉండడంతో ఇక డోన్ నియోజకవర్గాన్ని వదిలేయాలని రాజేంద్రనాథ్ డిసైడ్ అయ్యారట. అయితే ప్రస్తుతం కేసులు పడితే చిక్కులు తప్పవని భావిస్తున్న బుగ్గన ఎలాగైనా బీజేపీలో చేరేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే కూటమి నేతలు మాత్రం నో చెప్తున్నారని టాక్ వినిపిస్తుంది. బీజేపీలో చేరడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను కూటమి నేతల అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చి అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తుంది. బుగ్గన భవిష్యత్తు ఏంటన్నది చూడాలి మరి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.